ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం? ల్యాండ్ టైటిల్ భారతదేశం మొత్తం ఉండాలని నీతి ఆయోగ్ కేంద్ర గవర్నమెంట్ ప్రకటించింది. కేంద్ర గవర్నమెంట్ ప్రకటించినప్పుడు అది భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. కనుక కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ఈ భూ సంరక్షణ చట్టం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కూడా ఉంటుంది. ఉమ్మడి చట్టం అది. కేంద్ర గవర్నమెంట్ దాన్ని చేయాలి అని రాష్ట్రాలకి సిఫార్సు చేసింది. కొన్ని రాష్ట్రాలు దాన్ని అమలు చేస్తున్నాయి. ఇక్కడ జగన్ గవర్నమెంట్ దాని మీద అధ్యయన కమిటీ వేసి మన అసెంబ్లీలో పెట్టింది. అసెంబ్లీలో పెట్టినప్పుడు ఆ రోజునున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు 23 కూడా దాన్ని సమర్థించి ఓటింగ్లో పాల్గొని దాన్ని సమర్థించారు. అప్పుడు ప్రజల్లోకి అది వచ్చింది. దాన్ని ఎలక్షన్ మొదలేసి ఎన్ని రోజులు అయిందండి? ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలేసి 3 నెలలు అయింది. 3 నెలల లోపల ఆ భూ సంరక్షణ చట్టం అనేది ఎలక్షన్లో ఒక భాగం అవలా. ఎప్పుడైంది? ఎలక్షన్ 10 రోజులు అనగా ఆ చట్టాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంది. 10 రోజుల ముందు మాత్రమే. అంతకుముందు ఆ చట్టంలో లోపాలు ఉన్నాయనేది అలా తెలీదా? ఇక్కడ కేంద్ర గవర్నమెంట్ కూడా మీ ఇక్కడ ఎన్నికల వ్యవస్థ తప్పు అనడానికి ఇది ఒక మెయిన్ కారణం అండి. కేంద్ర గవర్నమెంటు నీతి ఆయోగ్ ద్వారా రాష్ట్రానికి పంపించింది మేము అని మోడీ గారు చెప్పారా? అమిత్ షా చెప్పాడా? ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు పురంధేశ్వరి చెప్పిందా? అది వచ్చింది కేంద్రం నుంచే కదా. మరి ఇక్కడ ఎందుకు చెప్పలా? కనుక వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని తప్పుదోవ పట్టిస్తానికి బీజేపీతో సహా తెలుగుదేశం మొత్తం వాడుకునే తప్ప ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భారతదేశానికి మన రాష్ట్రానికి తప్పనిసరిగా కావాలి. ఎవరు భూమి వాళ్ళకి సురక్షితంగా ఉండాలి అంటే, ఆక్రమణ లేకుండా ఉండాలి అంటే, భూ హక్కు ఉండాలి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉండి తీరాల్సిందే మన రాష్ట్రంలో. సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రిషికొండ అనేది, ఇప్పుడు దీని మీద మీ అభిప్రాయం? రిషికొండ అనేది విశాఖపట్నంలో ఉంది. విశాఖపట్నంలో ప్రైవేట్ ఆస్తులు, ప్రైవేటు భూమి చాలా కోట్లలో ఉంది. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించిన తర్వాత భారతదేశానికి సంబంధించిన అనేకమైన ఇతర దేశాలకు సంబంధించిన అనేకమైన ప్రజాప్రతినిధులు విశాఖపట్నం వస్తారు. వాళ్ళకి నివాసయోగ్యమైన రిసార్ట్స్ కట్టాలి అన్న ఉద్దేశంతో రిషికొండని కొంచెం త్రొవి అక్కడ గెస్ట్ హౌస్లు కట్టడం జరిగింది. అది ఏ డబ్బుతో? ప్రభుత్వ డబ్బుతో. ప్రభుత్వ డబ్బుతో కట్టిన ప్రతి బిల్డింగ్ కానీ ప్రతి పని కానీ ప్రజలకి చెందింది కాదు, ప్రభుత్వానికి చెందింది. ప్రభుత్వం ఆ రిషికొండని తన ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకోవచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కట్టిన, రాబోయే రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు అమరావతిలో ఒక బిల్డింగ్ కట్టినా రాబోయే ప్రభుత్వం దాన్ని సర్వ హక్కులు కలిగి దాన్ని ఉపయోగించుకుంటుంది. కనుక రిషికొండ చంద్రబాబు నాయుడు సొంతం కాదు, అలానే జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తి కూడా కాదు. అది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి. కనుక దాని మీద ఇంత అబండాలు చేయాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. సార్ జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగ అని చెప్పి కొంతమంది. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకతో అనేకమైన వేల ఆస్తులకి కోటీశ్వరుడు. కేవలం ఫర్నిచర్ మాత్రమే దొంగతనం చేస్తాడు. ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ని తీసుకెళ్ళి అంత సీప్ క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి దాన్ని నేను అనుకోవట్లేదు. కాకపోతే నాకు తెలిసి రాజారెడ్డి స్వతంత్రం రాకముందే పెద్ద కాంట్రాక్టరు, వాళ్ళ తాత. అంత ఆస్తిపరుడైన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక 50 లక్షలు, ఒక 25 లక్షలు ఉన్న ఈ ఫర్నిచర్ని దొంగతనం చేసి అమ్ముకుంటాడు అన్నదని ఈ తెలుగుదేశం వాళ్ళు చేసుకున్న శుద్ధ అబద్ధం. అది ఆరోపణ మాత్రం, కానీ వాస్తవాలు మాత్రం నిజం కాదు. సార్ పోలవరం ఇది చంద్రబాబు నాయుడు తప్పుదాం వల్లే లేట్ అవుతుందని వైసీపీ వల్ల లేట్ అవుతుందని టీడీపీ అన్నది. అసలు రాష్ట్రంలో ఉన్న అనేకమైన మేధావులు, విద్యావంతులు అందరికీ ఒక విషయం తెలుసు అండి, బాగా తెలుసు. భారతదేశంలో బాక్లా నగర్ ప్రాజెక్టు కట్టారు. మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టారు. ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? మరి వాళ్ళందరూ తెలుసో తెలీదో 30 సంవత్సరాలు పట్టింది. సోమశిల ప్రాజెక్టు కట్టారు.
ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 18 సంవత్సరాలు పట్టింది. ఒక ప్రాజెక్టు పని మొదలేసిన తర్వాత పూర్తి అవ్వాలంటే సుమారు 20 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది. ఏ ప్రాజెక్టు అయినా బహుళార్థక సాధక ప్రాజెక్టు. నీటి వసతికి ఉపయోగపడాలి, మంచినీటికి ఉపయోగపడాలి, పొలాలకు ఉపయోగపడాలి, దాంట్లో ఎలక్ట్రిసిటీ డెవలప్ అవ్వాలి. అలాంటి వాటినే బహుళార్థక సాధక ప్రాజెక్టులు అంటారు. అది ఈ 10 సంవత్సరాల్లో పూర్తి అయిపోద్దని ఎలా పూర్తవుద్ది? 15 సంవత్సరాల్లో ఎలా అవుద్ది? కేంద్రం జాతీయ హోదా ఇచ్చినప్పుడు కేంద్రం దానికి సంబంధించిన నిధులు సమకూర్చాలి. మేము కడతామని కేంద్ర గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు మేము కట్టుకుంటామని దాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేతిలో తీసుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో తీసుకున్న మరుక్షణం కేంద్రం ఇచ్చే డబ్బుని ఏటీఎం లాగా ఉపయోగించుకున్నాడు. మోడీ గారే ప్రత్యక్షంగా మాట్లాడిన సందర్భం మనకు తెలుసు. కనుక జాతీయ ప్రాజెక్టులు ఏదైనా కానీ కేంద్రం కడితేనే దానికి సంబంధించిన పూర్తి టెక్చరు, దానికి సంబంధించిన ఆర్థిక వనరులు మొత్తం వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళే పెట్టుకుంటారు. రాష్ట్ర బడ్జెట్ చాలా తక్కువ. రాష్ట్ర బడ్జెట్లో అలాంటి ప్రాజెక్టులు కట్టాలంటే కష్టం. వీళ్ళు పోటా ఇస్తే బాగా ఇస్తే 1000 కోట్లు 2000 కోట్లు మాత్రమే పెట్టగలుగుతారు, కానీ అంతకన్నా మించి పెట్టలేరు. మరి 60,000 కోట్లు ఖరీదు చేసే పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టగలదండి? కేంద్రం లేకుండా కేంద్రం ఇస్తానన్న జాతీయ హోదాను వద్దని సొంతగా కట్టుకుంటామని తీసుకున్నది ఫస్ట్ తప్పు చేసింది చంద్రబాబు. ఎప్పుడైతే కేంద్రంలో ఓటా లేకుండా, కేంద్రంలో ప్రత్యక్ష సంబంధం లేకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి వచ్చిన ఫండ్స్ కూడా చాలా తక్కువ పోలవరానికి వచ్చి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఖర్చు పెట్టిన 2000 కోట్లే ఇంతవరకు ఇవ్వాల. కనుక ఏ ప్రభుత్వం అయినా కేంద్ర గవర్నమెంట్ లేకుండా ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు పూర్తి అవ్వవు. తెలుగుదేశం కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ కానీ. కనుక ఒకళ్ళ మీద ఒకళ్ళు అబండం వేసుకునే కన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడే ఆ ప్రాజెక్ట్ని కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఏ గవర్నమెంట్ అయినా దాన్ని తొందరగా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని కోరుతున్నా. 2014లో ఆయన పెట్టిన మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశము అమలు చేయలా. 2019లో జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఒకటి ఇచ్చాడు, నవరత్నాలు అని. నవరత్నాలు అనేది ప్రజలకి చాలా దగ్గరగా వెళ్ళి, అందుకని తెలుగుదేశం గవర్నమెంట్ ఆ రోజు పోయింది. అంతేగాని ఆ రోజు కూడా తెలుగుదేశానికి ఉండాల్సిన 36% ఓటింగ్ ఆయనకు ఉంది. మొత్తం తుడిచిపెట్టిపోలా పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఆయనకు ఉంది. కానీ ఎవరైతే ప్రజలను రాజకీయ పార్టీల నుంచి ప్రభుత్వం నుంచి ఎక్కువ ఆశిస్తారో వాళ్ళు వైఎస్ఆర్సీపీని సమర్థించారు కాబట్టి ఆ రోజున గెలిచింది. ఎక్కడ గెలిచినా 10,000, 15,000, 20,000 మాత్రమే మెజార్టీ ఆ రోజున. అది ప్రజల్లోంచి వచ్చిన మార్పు, ప్రభుత్వం మారిపోతానికి వచ్చిన మార్పు. 10,000, 20,000, బాగా అయితే 25,000. 2019లో అదే జరిగింది. కానీ 2024లో జరగలేదే. అభ్యర్థి ఎవరో తెలియపోయినా 50,000 మెజార్టీ. అక్కడ హ్యాంకింగ్ ఈవీఎంల హ్యాంగింగ్ జరగకపోతే అంత మెజార్టీ ఎట్లా వస్తుంది? అట్లా మనం చెప్పుకుంటూ పోతే ప్రజలకు నిత్యము అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో. వాళ్ళకు అక్కడ కూడా 50,000 మెజార్టీ అంట. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయి. అది ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతానికి కారణం అదే. కానీ ప్రజా వ్యతిరేకత మాత్రం ఆ స్థాయిలో లేదు. అది నా అభిప్రాయం.